సో హలో హాయ్ నమస్కారం, వెంకటవర్షెట్టి ఇక్కడ. ఈరోజు మన విజువల్ ఎఫెక్ట్స్ గురించి నో ద విజువల్ ఎఫెక్ట్స్ అనే ఈ సిరీస్లో నేర్చుకోవాల్సిన కంటెంట్ ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ పైప్లైన్ గురించి. పైప్లైన్ అంటే ఏంటి అనేది నేను బ్రీఫ్గా ఐడియా ఇచ్చాను. అంటే మనం ఏదైనా సరే ఒక ప్రాజెక్ట్గా విజువల్ ఎఫెక్ట్స్ గురించి కానీ లేకపోతే ఒక ఫిల్మ్ గురించి కానీ మన విజువల్ ఎఫెక్ట్స్ వాడటం గురించి డిస్కస్ చేసుకునే విషయంలో కానీ వీటిలో కానీ ఏంటంటే ఒక ప్రాసెస్ పరంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఆర్గనైజ్డ్ వేలో వెళ్ళడం కోసం సాఫ్ట్వేర్స్ కానీ లేకపోతే కంపెనీస్ కానీ ఆర్టిస్ట్ కానీ అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఫిల్మ్ మేకింగ్ టీమ్ కానీ ఇలా వీళ్ళందరూ కలిసి ఒకే ఒక లైన్ మీద మనం వెళ్ళడానికి వాడే ప్రాసెస్ని పైప్లైన్ అంటారు. బేసికల్లీ ఫిల్మ్ అనే కాదు, విజువల్ ఎఫెక్ట్స్ అనే కాదు, వాట్ ఎవర్ ఎనీథింగ్. యాక్చువల్లీ మీరు ఒక వెబ్సైట్ తయారు చేద్దాం అనుకుంటున్నారు, లేదంటే మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఒక ఈవెన్ అంతెందుకు మీరు యాక్చువల్గా ఒక డిగ్రీ మీరు పాస్ అవ్వాలి. డిగ్రీ పాస్ అవ్వడం కోసం యాక్చువల్లీ మీరు ఏం చేయాలి అనేది ఒక వే ఆఫ్ ప్లాన్ తీసుకున్నారు. దట్ ఈస్ పైప్లైన్. అంతే. అది ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, ఏంటి, ఎలా అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు, అదే పైప్లైన్. సో మనం విజువల్ ఎఫెక్ట్స్ పైప్లైన్ గురించి నేర్చుకోవాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మనకు అసలు ఫిల్మ్ పైప్లైన్ గురించి కూడా కొంచెం తెలియాల్సిన అవసరం ఉంటుంది. బేసికల్లీ మీరు స్క్రీన్ మీద చూస్తే కనుక విజువల్ ఎఫెక్ట్స్ పైప్లైన్, ఫిల్మ్ పైప్లైన్ రెండింటి గురించి కూడా నేను టాప్ అండ్ బాటమ్ మీకు డివైడ్ చేసి పెట్టాను. ఎందుకు డివైడ్ చేసింది అని అంటే బేసికలీ ఫిల్మ్ పైప్లైన్ అనేది 3 parts కింద డివైడ్ అవుతుందండి ఇప్పుడు కూడా. వన్ థింగ్ ఈజ్ యాక్చువల్లీ ప్రీ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్. ప్రీ ప్రొడక్షన్ అంటే ఒక ఫిల్మ్ను షూట్ చేయడానికి ముందు, అంటే మనం సెట్స్ మీదకి వెళ్ళడం అంటారు షూట్ చేయడం అంటే. సెట్స్ మీద వెళ్ళడానికి ముందు మనం అనుకున్న వేలో మనం షూట్ చేయగలుగుతున్నామా లేదా అనే దాన్ని క్యాల్కులేట్ చేసుకోవడం కోసం మనం ప్లాన్ తీసుకుని ఆ ప్లాన్ ప్రకారంగా వెళ్తామంటే. జనరల్గా ఫిల్మ్ ప్రొడక్షన్లో అంతా కూడా ఏంటంటే ఒక షెడ్యూలింగ్ అని ఇలా ఉంటాయి. యాక్చువల్గా షెడ్యూలింగ్ అంటే ఈ రోజు నుంచి ఈ రోజు వరకు మనకి షూట్ జరగాలి. సో ఆ రోజు నుంచి ఆ రోజు వరకు షూట్ జరగాలి అనేది మీరు ఎప్పుడైతే ప్లాన్ చేసుకున్నారో ఆ ప్లాన్ అనేది అంతా కూడా ఎప్పుడు జరుగుతుందంటే ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ డైరెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టోరీ రైటర్ అనుకుందాం. మీకు మైండ్లో ఒక స్టోరీ అనేది క్రియేట్ అయింది. ఆ క్రియేట్ అయిన రోజు నుంచి మీరు ఒకే దిశగా అంటే మూవీ చేయాలి అనుకుని వెళ్ళి ఆ తర్వాత మూవీ షూట్ చేసి దాన్ని మంచి పోస్ట్ ప్రొడక్షన్ అంతా చేసి రిలీజ్ చేసిన తర్వాత వచ్చే కలెక్షన్స్ ఇవన్నీ అయిన తర్వాత ఆ సినిమా అనేది మార్కెట్లోంచి వెళ్ళిపోయే వరకు కూడా మొత్తం అంతా కలిపి పైప్లైన్లో పార్ట్ అయింది. సో డిఫరెంట్ థింగ్స్ డిఫరెంట్గా ప్లాన్ చేస్తూ ఉంటుంటాం. అయితే ఫిల్మ్ పైప్లైన్ విషయంలో మనం ఏంటంటే ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ఇన్ బిట్వీన్ ప్రొడక్షన్ అని చెప్పుకున్నాం కదా. కానీ విజువల్ ఎఫెక్ట్స్ పైప్లైన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ పైప్లైన్ ప్రకారం ఫిల్మ్ పైప్లైన్ ప్రకారం పోస్ట్ ప్రొడక్షన్ అనే ఒక ఇదిలో విజువల్ ఎఫెక్ట్స్ వస్తుందండి. కానీ విజువల్ ఎఫెక్ట్స్ అనేది పోస్ట్ అయినప్పుడు దాంట్లో అది ప్రొడక్షన్లో కానీ పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ వీటిల్లో ఫిల్మ్తో కంపేర్ చేసుకుంటే ఆ డిఫరెన్సెస్ ఏంటి అవి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే ఫిల్మ్ ప్రొడక్షన్ విషయంలో మనకి ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ అనేది స్టార్టింగ్ నుంచి కూడా దాని డిస్కషన్ జరుగుతాయి. అంటే ఎలా అంటే మీకు ఒక మూవీ జరుగుతుంది, దాంట్లో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక టాపిక్ వస్తుంది. సో ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో అంటే ఫిల్మ్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో విజువల్ ఎఫెక్ట్స్ అనేది ఎలాంటి డిస్కషన్స్ వస్తాయి. మీకు డైరెక్టర్ ఫిల్మ్ వీలు వెళ్తాను, ఒక రైటర్ ఉన్నాడు, తన మైండ్లో కథ వచ్చిన తర్వాత తన కథ రాసుకుంటూ ఉంటాడు, డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఈ ప్రొడక్షన్ స్టేజ్లో డెవలప్ అయ్యే టైంలోనే యాక్చువల్ ఏంటంటే తను ఒక డిఫరెంట్ స్టూడియోస్ని అంటే ప్రొడక్షన్ స్టూడియోస్ని తన సినిమా కథ ఉంది, ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయండి అని విధంగా అప్రోచ్ అవుతూ ఉంటుంటారు. ఈ అప్రోచ్ అయ్యే టైంలో అసలు ఏంటంటే అదే రైటర్ డైరెక్ట్ చేయొచ్చు, లేదంటే వేరే డైరెక్టర్ని నేను ఈ డైరెక్టర్ని అనుకుంటున్నాను సజెస్ట్ చేయొచ్చు, లేదంటే స్టూడియోను ఇదే రైటర్కి ఒక డైరెక్టర్ని స్టూడియో సజెస్ట్ చేయొచ్చు. సో ఎనీ కేసు ఏంటంటే ఆ డైరెక్టర్కి ఆ రైటర్కి స్టూడియోకి మధ్యలో ఒక ఒప్పందం జరగడం, ఆ తర్వాత ఒక డైరెక్టర్ అనేవాడు సీన్లోకి రావడం, ఆ తర్వాత సినిమాటోగ్రఫీ గురించి ఒక సినిమాటోగ్రఫర్ సీన్లోకి వస్తాడు, ఆ తర్వాత ప్రొడక్షన్ డిజైనర్గా లేదంటే ఆర్ట్ డైరెక్టర్గా ఎలా రావాలి అనుకున్నప్పుడు ఒక ఆర్ట్ డైరెక్టర్ కూడా సీన్లోకి వస్తాడు. సో ఇక్కడ వరకు ఏంటంటే ఒక టీం ఫామ్ అవుతుంది. ఈ టీం ఫామ్ అయినప్పుడు ఏంటంటే వీళ్ళ మధ్యలో స్టోరీ అనేది ఒక రకంగా రైటర్ చేతిలో డెవలప్ అవుతూ ఉంటుంది. అండ్ రెండో స్టేజ్లో ఏంటంటే ఆ రాసిన కథ అనేది ఫిల్ అయ్యే వరకు దాన్ని స్క్రిప్టింగ్ అంటారు. అదొక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఒక స్టేజ్ అనమాట స్క్రిప్టింగ్. అది జరుగుతూ ఉన్నప్పుడు ఆ తర్వాత స్టేజ్లో అది ఏమవుతుందంటే ఈ డైరెక్టర్ తనను ఎలా తీయాలనుకుంటున్న డిస్కషన్ని రైటర్తో స్టూడియోతో డిస్కస్ చేసినప్పుడు దాంట్లో ఎంతమంది యాక్టర్స్ అవసరం అవుతారు, దీన్ని ఇలా కొన్ని చేంజెస్ చేసి ఇలా తీయొచ్చు, ఎందుకంటే రాసిన దానికి తీసిన దానికి ఉండే డిఫరెన్స్ ఉంటుంది. సో అలాంటి డిస్కషన్ జరుగుతాయి. అండ్ నెక్స్ట్ స్టేజ్లో డైరెక్టర్ ఏం చేస్తారంటే నాకు ఇక్కడ విజువల్ ఎఫెక్ట్స్ రిక్వైర్మెంట్ ఉంది, నాకు ఇక్కడ సినిమాటోగ్రఫీలో ఎలా చేయాలి అని ఎన్ని ఉంటాయి. సో ఈ డిస్కషన్ ఎప్పుడు జరుగుతుందంటే వీళ్ళు ఒకసారి స్టోరీ లాక్ అయిపోయిన తర్వాత, స్క్రీన్ ప్లే లాక్ అయిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళు ఏంటంటే సినిమాటోగ్రఫర్తో
ప్రొడక్షన్ డిజైనర్తోనూ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్తో డిస్కషన్ జరుగుతాయి. విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ అనేవాడు ఆల్వేస్ ర్యాండమ్ అండి. ఒక డైరెక్టర్కి తనకు మైండ్లో ఉన్న ఒక పర్సన్ కానీ, లేకపోతే స్టూడియోకి తనకి ఇంట్రెస్ట్ ఉన్న ఒక పర్సన్ కానీ అక్కడ సీన్లోకి వస్తారు. ఎప్పటికీ మనకి ఏంటంటే కంపెనీ కానీ లేకపోతే ఇంకా ఎంటైటీస్ కానీ ఏవి కూడా సీన్లోకి రావు. ఒక పర్సన్ మాత్రమే మైండ్లో ఉంటాడు. సమ్ టైమ్స్ ఆ పర్సన్ చేంజ్ అవ్వచ్చు కూడా. సో వీ కాంట్ సే దట్ ఎవరు సూపర్వైజర్ అవుతారు. సో ఆ స్టేజ్లో ఏంటంటే ఆ డిస్కషన్ జరుగుతున్న టైంలో ఒక డైరెక్టర్ నాకు ఇన్ని సీన్లో ఎంత విజువల్ ఎఫెక్ట్స్ ఉంది అని చెప్తారు. అది చెప్పేటప్పుడు దానికి సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ అనేవాడు తమ సైడ్ నుంచి తనకున్న కాంటాక్ట్స్ నుంచి ఇక్కడ ఏం చేస్తారంటే డైరెక్టర్ అనుకున్న దానికోసం ఒక కాన్సెప్ట్ స్టోరీగా కొన్ని రెఫరెన్సెస్ ఇస్తారండి. దాంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే స్టోరీ బోర్డింగ్. స్టోరీ బోర్డింగ్ అనేది ఫ్రమ్ స్టూడియో సైడ్ నుంచి, అంటే ఫ్రమ్ ఫిల్మ్ డిపార్ట్మెంట్ నుంచి సైడ్ నుంచి చేస్తారు. అట్లాగే ఏంటంటే ఫ్రమ్ విజువల్ ఎఫెక్ట్స్ సైడ్ నుంచి ఓన్లీ విజువల్ ఎఫెక్ట్స్ ఎంత ఉందో అంతవరకు చేస్తారు. అది ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్లో విజువల్ ఎఫెక్ట్స్ సైడ్ నుంచి వచ్చేది ఏంటంటే కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ ఏంటంటే దీంట్లో ఒక యానిమల్ ఉంది, ఈ యానిమల్ కొంచెం ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్తాడు. అలా ఉండాలి అనేది ఒక విజువల్గా ఏమీ లేదు అక్కడ రిఫరెన్స్. సో అలాంటి రిఫరెన్స్ క్రియేట్ చేయడం కోసం ఈ సూపర్వైజర్ అనేవాడు, లేదంటే సమ్టైమ్స్ ఆ డిపార్ట్మెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఇక్కడ. వాళ్ళు కానీ ఏం చేస్తారంటే కాన్సెప్ట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. దాని ప్రకారం ఏమవుతుందంటే ఇప్పటి వరకు ఉన్న స్టోరీ నుంచి అది విజువల్గా ఒక షేప్ వస్తుంది. ఒక పక్కన ఏంటంటే సీనిక్గా స్టోరీ బోర్డ్ రెడీ అవుతుంది. రెండో పక్కన ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ సంబంధించి ఆ డిపార్ట్మెంట్ సంబంధించి తనకి ఒక కన్స్ట్రక్షన్ సెట్ ఎలా ఉండాలి, లేకపోతే ఈ క్రియేచర్ ఎలా ఉండాలి, క్రియేచర్ అంటే మీన్ యానిమల్స్ లాంటివి కానీ ఇలాంటివి, లేదంటే ఒక క్యారెక్టర్ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ వస్తూ ఉంటుంటాయి. అదే ఐ మీన్ ఇదే టైంలో మనకి ఏంటంటే సౌండ్ డిజైనింగ్ గురించి, సౌండ్ అండ్ కాస్ట్యూమ్ డిజైనింగ్ గురించి కూడా డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. సో ఇదంతా ప్రీ ప్రొడక్షన్లో జరుగుతూ ఉంటుంది. సో ఒక్కసారి విజువల్ ఎఫెక్ట్స్ సైడ్ నుంచి ఈ డైరెక్టర్ దగ్గర ఒక డిజైన్ లాక్ అయింది అనుకున్నప్పుడు ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ ఆ థాట్లో ఆ ప్రాసెస్లో ఏంటంటే ప్రీ విజువలైజేషన్ ఇలాంటి ప్రాసెస్లో వెళ్తారు. అవి ఏంటని చెప్తాను మీకు. అదే సైమల్టేనియస్గా అదే టైంలో ఏంటంటే ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్స్ లైక్ కాస్ట్యూమ్స్ కానీ ఆర్ట్ డిపార్ట్మెంట్స్ కానీ ఈ ఫైనలైజేషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే ఈ క్యారెక్టర్ ఎలా ఉన్నది, ఓకే కరెక్ట్ మనకి ఇదే లుక్ అని డిసైడ్ అయిపోతుంది. అదేవిధంగా ఇంకా సౌండ్ డిజైన్లో ఓకే నాకు ఎలాంటి సౌండ్ కావాలని చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో అదే టైంలో సౌండ్కి సంబంధించి రీసెర్చ్ అవన్నీ జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి టెక్నికల్ రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జేమ్స్ కెమెరాన్ లాంటి వాళ్ళు కానీ మీరు అవతార్ సినిమా గురించి మేకింగ్ చూస్తే వాళ్ళు అంతకుముందు లేని ఒక టెక్నాలజీని ఆ సినిమా తయారు చేయడం కోసం కనిపెట్టారు. లైక్ వర్చువల్ షూటింగ్. వర్చువల్ షూటింగ్ ఏంటంటే మీరు ఆన్ సెట్లో ఆల్రెడీ ఆర్ట్ డిపార్ట్మెంట్ హెల్ప్తోనూ విజువల్ ఎఫెక్ట్స్ హెల్ప్తోనూ క్రియేట్ చేసుకున్న కొన్ని క్రియేచరల్ సెట్ అండ్ వేరియేషన్స్ ఇలాంటివన్నిటిని ఏం చేశారంటే వాళ్ళు కెమెరాతో షూట్ చేస్తున్నప్పుడే ఆ క్యారెక్టర్ మోషన్ క్యాప్చర్ని షూట్ చేస్తున్నప్పుడు ఆ పక్కన మన టీవీ రూమ్లో సేమ్ ఆ క్యారెక్టర్ అనేది మోషన్ క్యాప్చర్ ఏదైతే మనం షూట్ చేస్తున్నామో అక్కడ ఉన్న కెమెరా నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకుని ఈ 3D సాఫ్ట్వేర్ యూజ్ చేస్తూ టీవీ రూమ్లో లైవ్గా ఒక అప్రాక్సిమేట్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్ విజన్ అనేది అక్కడ చూసే విధంగా చేశాను. సో దానివల్ల ఏంటంటే ఒక కొత్త టెక్నాలజీ పుట్టింది. ఈ టెక్నాలజీ ఎలా పుట్టింది అంటే ప్రీ ప్రొడక్షన్లో ఉన్నప్పుడే ఓకే నేను ఇలా అనుకుంటున్నాను ఇలాంటిది ఏమైనా పాసిబిలిటీ ఉంటుందా అనే ఒక థాట్, ఒక టెక్నికల్ రీసెర్చ్ జరగడం వల్ల కంటెంట్ ఆఫ్ థింగ్ అని పుట్టింది. సో దానివల్ల ఏమవుతుందంటే మీరు షూటింగ్లో చేయడానికి ముందే ఒక దాని మీద రీసెర్చ్ చేస్తే షూటింగ్లో ఉన్నప్పుడు మీకు ఏంటంటే మీకు ఒక ఐడియా అనేది ఒక క్లారిటీ ఉంటుంది. సో ప్రీ విజువలైజేషన్ లాంటిది ఆల్మోస్ట్ మీరు ఏంటంటే సెట్లో డైరెక్ట్గా చేసుకుంటున్నట్టుగా ఒక ఫీల్ ఉంటుంది. అదే టైంలో మీకు ఏంటంటే ఇంకా ప్రీ ప్రొడక్షన్ ఫిల్మ్ పరంగా బడ్జెటింగ్ అవి జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆర్ట్ డిపార్ట్మెంట్కి ఎంత అవుతుంది, విజువల్ ఎఫెక్ట్స్ డిపార్ట్మెంట్కి ఎంత అవుతుంది, ఇలా అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి కాలిక్యులేషన్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. అండ్ యాక్చువల్ ఫిల్మ్ ప్రకారంగా అయితే కనుక అది ప్రీ ప్రొడక్షన్లో జరిగేది. అండ్ పోస్ట్ ప్రొడక్షన్లో ఫిల్మ్కి సంబంధించి వస్తే యాక్చువల్గా మనకి ఏమవుతుందంటే జనరల్ షూట్కి వెళ్తారు. అంటే ప్రీ ప్రొడక్షన్లో ఉండగా మనకి ఎక్కడ ఏ లొకేషన్లో షూట్ చేయాలి, ఆ తర్వాత ఎన్ని రోజులు షూట్ చేయాలి, ఎంతమంది యాక్టర్స్ ఉన్నారు, ఇవన్నీ ముందే డిసైడ్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి మీరేంటంటే ప్లాన్ ప్రకారం ఏంటంటే షూటింగ్లో ఒకటి షెడ్యూల్ ఏ రోజు షూట్ చేయాలి ఆ రోజు అలా షూట్ చేసుకుంటూ వెళ్ళిపోతారండి. అదే షూట్ చేసే టైంలో మనకి ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్ సైడ్ నుంచి కొన్ని హెల్ప్లు అనేవి అవసరం అవుతూ ఉంటుంటాయి. అలాగే వాళ్ళకి విజువల్ ఎఫెక్ట్స్ సంబంధించి ఇవ్వాల్సిన ఏవైతే ఉన్నాయో అవి కూడా అదే షూటింగ్ టైంలో తీసుకుంటారు. మెయిన్లీ మనకి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ స్క్రీన్ షూట్ ఉంది. గ్రీన్ స్క్రీన్ షూట్ అంటే అది కంప్లీట్ విజువల్ ఎఫెక్ట్స్. బట్ అక్కడ డైరెక్టర్ అనేవాడు ఏంటంటే తనకు కావాల్సిన షూట్ చేసుకుంటాడు కాబట్టి అక్కడ మళ్ళీ విజువల్ ఎఫెక్ట్స్ సంబంధించి ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది.
ఈ ప్రాసెస్ ఇలాగే జరుగుతున్నప్పుడు ఇంకోటి ఏంటంటే ఆ టెక్నాలజీ అనేది అయితే మనం ఎంతవరకు వాడుకుంటున్నాం ఇదంతా కూడా అంటే ముందే మనం ప్రీ ప్రొడక్షన్ డిజైన్ అయిపోయి ఉన్నాం కాబట్టి షూట్ టైంలో ఈ గ్రీన్ స్క్రీన్ మ్యాట్ కానీ వర్చువల్ షూటింగ్ కానీ లేకపోతే సమ్టైమ్స్ ఏంటంటే ఒక్కోసారి ఆన్లైన్ కంపోస్టింగ్ చేయాల్సి వస్తుంది. ఆన్లైన్ కంపోస్టింగ్ అంటే మీరు ఆల్రెడీ షూట్ చేస్తున్నప్పుడు అప్పటికప్పుడే ఒక ఆర్టిస్ట్ కాంపోజిటర్ అనేవాడు ఒక బేసిక్ వ్యూ ఎలా ఉండొచ్చు అని చెప్పేసి చేసేదండి. వర్చువల్ షూటింగ్లో ఏంటంటే మీకు కెమెరాతో రికార్డ్ చేస్తున్నది వస్తుంది. ఆన్లైన్ కాంపోస్టింగ్లో ఏంటంటే మీకు అప్పుడు వచ్చిన ఆ స్కాన్ని జస్ట్ ఇమీడియట్గా ఏంటంటే ఒక రఫ్ ఫార్మాట్ లైక్ జేపీజీ ఫార్మాట్ అయినా ఇవ్వచ్చు తీసుకుని దాంతో మీరు ఒక బేసిక్ అవుట్పుట్ క్రియేట్ చేస్తారు. సో మీరు వర్చువల్ కాంపోస్టింగ్తో వచ్చే దాంతో కంపేర్ చేసి ఇది కొంచెం అడ్వాన్స్గా క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు షూట్ జరిగితే రేపు ఇచ్చేలాగా అలా ఉంటాయి. సో అలాంటి ఏమైనా డిస్కషన్ జరగాలంటే అది కూడా విజువల్ ఎఫెక్ట్స్ హెల్ప్తో జరుగుతూ ఉంటుంది. అది కాక షూట్ టైంలో ఇంకేంటంటే విజువల్ ఎఫెక్ట్స్ సైడ్ నుంచి ఫోటోగ్రఫీ అవి తీసుకోవడం, వాళ్ళకి సంబంధించిన రెఫరెన్స్లు, తర్వాత కెమెరాస్ గురించి మాట్లాడుకోవడం, తర్వాత ఏమైనా ఎలిమెంట్స్ ఉంటాయంటే ఫైర్స్ అవి షూట్ చేయాలంటే వాటి గురించి కూడా, అదే క్రౌడ్స్ షూట్ చేయాలంటే ప్లేట్స్ అంటారు వీటిని, ప్లేట్స్ షూట్ చేయాలంటే వాటి గురించి, ఇలాంటి వాటి గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంటాయి. అండ్ దెన్ ఫిల్మ్ ప్రొడక్షన్లో మనకి ఫైనల్ స్టేజ్ అనేది పోస్ట్ ప్రొడక్షన్ వస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్లో మనకి ఏంటంటే సినిమా షూటింగ్ అయిపోయింది, ప్రొడక్షన్తో షూటింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో ఆ ప్రోడక్ట్ దానికి సంబంధించిన స్క్రీన్ ప్లేకి సంబంధించింది ఏదైతే ఉందో మన స్టోరీలో దాని ప్రకారం షూట్ చేసినంత దాన్ని ఎడిట్ చేయాలి. అంటే సేమ్ మనకి ఏదైతే స్టోరీ ఎలా రాసుకున్నా అదే లైన్లో మనకి ఏంటంటే ఇది రావాలి. సో దాని అంతటి మనం అచీవ్ చేసేది ఎడిటింగ్లో. అప్పటికే మనకి విజువల్ ఎఫెక్ట్స్లో చేసిందంతా ఎడిటింగ్లోకి వచ్చేస్తూ ఉంటుంది. సో ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ ఉంటాం. సో ఆ విధంగా ఏంటంటే ఎడిటింగ్లో మనం సీనిక్గా ఆడియన్ అనేవాడు ఒక షార్ట్ తర్వాత షార్ట్, సీన్ తర్వాత సీన్ ఏదైతే చూస్తున్నాడో అదంతా అచీవ్ అయ్యేది ఎడిటింగ్లో. అండ్ దెన్ ఒకసారి ఎడిటింగ్ ఫైనలైజ్ అయిన తర్వాత లేదంటే ఫైనలైజ్ అవుతున్న టైంలో కూడా ఏంటంటే ఏ ఫుటేజ్ అయితే ఎడిటింగ్లో చేస్తారో అది బేసికల్లీ ఒక లెంత్ స్క్రీన్ ప్లే కోసం చేసుకునేది. బట్ ఫైనల్ అవుట్పుట్ అనేది ఏంటంటే ఆల్మోస్ట్ కొంచెం మనకి రిలీజ్ డేట్కి దగ్గరలో ఉన్నప్పుడే వస్తుంది. బట్ బిఫోర్ దట్ ఏం చేస్తారంటే ఒక విజువల్ ఎఫెక్ట్స్ అవుట్పుట్ కానీ లేకపోతే ఫైనలైజ్డ్ ఏదైనా షూట్ సంబంధించింది ఏదైనా ఒక కెమెరా అవుట్పుట్ ఏదైనా సరే ఈ లుక్ రావాలి అని చూసుకోవడం కోసం ఒక డిఐ అనే ప్రాసెస్ వాడతారండి, డిజిటల్ ఇంటర్మీడియట్స్ అంటారు దాన్ని. దీంట్లో ఏం చేస్తారంటే మనం షూట్ చేసిన కెమెరాలో నుంచి వచ్చే వాల్యూస్ విజువల్గా యాక్చువల్లీ కలర్స్ కానీ అంత డిఫరెంట్గా ఉంటాయి. దాన్ని ఏంటంటే ఆడియన్కి కలర్ఫుల్గా కంటికి చాలా ఎంటర్టైనింగ్గా ఉండడం కోసం దాన్ని ఒక ప్రాసెస్లో మనం కలర్స్ చేంజ్ చేస్తాం. ఈ ప్రాసెస్నే డిఐ అంటారు, డిజిటల్ ఇంటర్మీడియట్స్ అంటారు. యాక్చువల్లీ డిజిటల్ ఇంటర్మీడియట్స్లో మనం ఎలాంటి లుక్ రావాలి ఏంటి అనేది కూడా ఏంటంటే మీకు ముందే ప్రీ ప్రొడక్షన్ డిస్ప్లే ఉంటుంది. సో ఈ ప్రాసెస్ ఇప్పుడు మనకి పోస్ట్ ప్రొడక్షన్ ఏం చేస్తారంటే ఆ వచ్చే ప్రతి ఫుటేజ్ని విజువల్ ఎఫెక్ట్స్ నుంచి కానీ లేకపోతే ఎడిటింగ్లో ఫైనలైజ్ అయిన లెంత్ ప్రకారం వచ్చే ప్రతి షాట్ని డిఐలో ఏం చేస్తారంటే ఆ కలర్ఫుల్ వాల్యూస్తో అప్లై చేసి దాని ఒక విజువల్గా క్లియర్ నీట్ అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సమ్టైమ్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టోఫర్ నాలన్ లాంటి వాళ్ళు మనకు ఫిల్మ్లో చేస్తారు. ఫిల్మ్లో చేసేటప్పుడు ఏంటంటే ఆ ఫిల్మ్ని డిఐ అయిపోయిన తర్వాత మళ్ళీ స్కానింగ్ కూడా చేస్తారు. అదొక ప్రాసెస్. అది అన్ని సినిమాలకు ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఫిల్మ్ వాడేది తక్కువ కాబట్టి. స్కాన్ చేసేసిన తర్వాత అక్కడ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ మోస్ట్ ఆఫ్ ది థింగ్ అయిపోయింది. బట్ సెకండరీ విషయంలో మనకి ఏంటంటే పబ్లిసిటీస్, రిలీజ్ సంబంధించివి ఉంటాయి, ట్రైలర్ కట్స్ ఉంటాయి, తర్వాత దాన్ని అమ్ముకోవడాలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఆ తర్వాత రిలీజ్ ఉంటుంది, రిలీజ్ అయిపోయిన తర్వాత డివిడీలు ఇలా ఉంటాయి. సో అది బేసిక్గా మనకి ఫిల్మ్ ప్రొడక్షన్ పైప్. సో ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లో ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్కి దానికి డిఫరెన్స్. మీరు స్క్రీన్ మీద చూస్తే విజువల్ ఎఫెక్ట్స్లో ప్రొడక్షన్లో ఉండేది కూడా 3 టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయండి, లైక్ ఫిల్మ్ లాగే. కాకపోతే విజువల్ ఎఫెక్ట్స్ అనేదే పోస్ట్, కానీ విజువల్ ఎఫెక్ట్స్ పోస్ట్ ప్రొడక్షన్ ఏంటి అంటే విజువల్ ఎఫెక్ట్స్ పోస్ట్ ప్రొడక్షన్ అనేది ఏం లేదండి. విజువల్ ఎఫెక్ట్స్కి 3 స్టేజెస్ ఏంటంటే ఒకటి వచ్చి ప్రీ ప్రొడక్షన్, రెండోది వచ్చి పోస్ట్ ప్రీ ప్రొడక్షన్, మూడోది వచ్చి ప్రొడక్షన్. ఈ 3 ఉంటాయండి విజువల్ ఎఫెక్ట్స్లో. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ పోస్ట్ అకార్డింగ్ టు ఫిల్మ్ నాలెడ్జ్ అనేది, ఫిల్మ్ టెక్నాలజీ ప్రకారం. ఇక్కడ విజువల్ ఎఫెక్ట్స్ ప్రీ ప్రొడక్షన్కి ఫిల్మ్ పైప్ లైన్లో ఉండే ప్రీ ప్రొడక్షన్కి ఉండే డిఫరెన్సెస్ ఏంటంటే చాలా మైన్యూట్ డిఫరెన్సెస్ అండి. ఏదైతే మీకు ఫిల్మ్ ప్రొడక్షన్లో ఒక విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ అనేవారు సీన్లోకి వచ్చిన తర్వాత ప్రీ ప్రొడక్షన్లో ఆ డిస్కషన్స్ ఏవైతే జరుగుతున్నాయో అదే డిస్కషన్స్ ఇవి ప్యారలల్. సో ఫిల్మ్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రీ ప్రొడక్షన్ రెండు కూడా ఈక్వల్ అక్కడ. సో ఆ వచ్చే ప్రతి అప్డేట్ అంటే ఆ డైరెక్టర్ కానీ, సినిమాటోగ్రఫర్ కానీ, ఆ డైరెక్టర్ కానీ, లేకపోతే రైటర్ కానీ వీళ్ళు ఇచ్చే ఇన్పుట్ అంతా కూడా విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్కి రీచ్ అవుతుంటుంది. దీంట్లో మెయిన్లీ ఏం జరుగుతుందంటే జస్ట్ మనకి వీళ్ళ ముగ్గురుతో జరిగే డిస్కషన్స్ అది పక్కన పెట్టండి. స్టోరీ బోర్డ్స్ అండ్ కాన్సెప్ట్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక క్యారెక్టర్
రియల్ టైంలో మనకు మేకప్ ఉంది లేకపోతే ప్రాస్థెటిక్ ఉంది అనుకుంటే అది మోస్ట్లీ ఆర్ట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తుంది. కానీ ఒక సీజీలో ఉంది కంపల్సరీగా విజువల్ ఎఫెక్ట్స్లోనే చేయాలి అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ మాత్రం, లేదంటే ఆ ఎన్విరాన్మెంట్ మాత్రం, లేకపోతే ఆ ఎఫెక్ట్స్ మాత్రం అది విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ డిస్కషన్లోకి వస్తుంది. వచ్చేటప్పుడు ఏంటంటే అప్పుడు దానికి విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ ఇచ్చే కాన్సెప్ట్స్ ఉంటాయి. అట్లాగే కీ ఫ్రేమ్ ఆర్ట్లు ఉంటాయి. కీ ఫ్రేమ్ ఆర్ట్లు అంటే యాక్చువల్గా ఏంటంటే ఓవరాల్ లుక్ ఈ సీన్లో ఎలా ఉండొచ్చు అని చెప్పి ఒక ఫ్రేమ్ డిజైన్ చేస్తారు. సో దాన్ని కీ ఫ్రేమ్ అంటారు, లేకపోతే స్టైల్ ఫ్రేమ్ అంటారు అట్లా. సో ఇదంతా మనకు ప్రిపరేషన్ జరుగుతుంది. అలాగే ఆన్సెట్ సూపర్వైజర్కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, మనకు వాడే టెక్నాలజీస్ ఏంటి అంటే విజువల్ ఎఫెక్ట్స్ సంబంధించి మనం ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను, జేమ్స్ కెమెరాను ఎలా చేస్తున్నాడు అంటే దానికోసం ఎలాంటి రీసెర్చ్ చేశాడు. ఆ టెక్నికల్ రీసెర్చ్లో ఇప్పుడు 3D వరల్డ్ మనకి షూట్ టైంలోనే ఇలాంటి వరల్డ్లో రెడీగా ఉండాలి అంటే విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ అనేవాడు వీటితో జరిగే ప్రీ ప్రొడక్షన్ డిస్కషన్లో ఏంటంటే దాన్ని రెడీగా ఒక వరల్డ్ అనేది ఫుల్ 100% క్వాలిటీతో కాదు, ఒక 50% క్వాలిటీతో అయినా రెడీగా పెట్టుకోవాలి. అలాగే క్యారెక్టర్స్ కూడా రెడీగా పెట్టుకుంటాడు. ఈ రెడీగా పెట్టుకోవాలి అంటే ప్రీ ప్రొడక్షన్లో మనకి డిస్కషన్లో అనేది ఏంటంటే ఆ ఫైనలైజ్ అయిన దాన్ని బట్టి దాన్ని క్రియేట్ చేసుకుంటారు. సో ఫిల్మ్ ప్రొడక్షన్ అంటే ఫిల్మ్ షూట్ టైంకి మనకు రెడీగా ఉండేలాగా అది కూడా ఏంటంటే మనకి ప్రీ ప్రొడక్షన్లో డెసిషన్ తీసుకుంటున్నాం కాబట్టి. అండ్ నెక్స్ట్ కెమెరా స్టడీస్. విజువల్ ఎఫెక్ట్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక ఫిల్మ్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవ్వడానికి ఈ జరిగే డిస్కషన్లో ప్రీ ప్రొడక్షన్లో కెమెరాస్ గురించి డిస్కస్ చేస్తారండి. ప్రతి కెమెరా ఫర్ ఎగ్జాంపుల్ అది 8K కెమెరా, 4K కెమెరా, కెమెరాలో ఏ లెన్స్ను వాడుతున్నాను, ఆ తర్వాత ఆ లెన్స్ యొక్క డిస్టార్షన్ ఎంత ఉంది, ఇవన్నీ ముందే మనం ఏంటంటే కొన్ని డిస్కషన్స్ చేసుకుంటారు. ఆ హాలీవుడ్లో 95% డిస్కషన్స్ అనేది ముందే జరుగుతాయి. వెరీ రేర్లీ ఏంటంటే సడన్గా కెమెరాలు తెచ్చేయడం, సడన్గా లెన్స్ తెచ్చేయడం అని జరుగుతాయి కాబట్టి వాటిని కొంచెం ఏంటంటే జస్ట్ రిలేటివ్గా ప్లాన్ చేసుకుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం 95% అనేది కెమెరాకి సంబంధించిన డిస్కషన్ కూడా అంతా కూడా మీకు ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. అండ్ దెన్ సెట్ స్టడీ అనేది బేసికల్లీ కెమెరామెన్కి మోస్ట్లీ సంబంధం ఉండదు. బట్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్, డైరెక్టర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ అనే వాళ్ళు వీళ్ళ ముగ్గురు మధ్యలో ఉంటుంది. ఒక డైరెక్టర్ నాకు ఎలా సెట్ కావాలి అని డిజైన్ చేసినప్పుడు అనుకున్నప్పుడు, ఆర్ట్ డైరెక్టర్ దాన్ని డిజైన్ చేసినప్పుడు విజువల్గా 3D సెట్టే అది అనుకున్నప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ తీసుకునే డెసిషన్స్, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ ఇచ్చే సజెషన్స్ అండ్ తీసుకునే ఆర్డర్స్ వీటిని బేస్ చేసుకుని ఒక మనకి ఏంటంటే కాన్సెప్చువల్గా మళ్ళీ అగైన్ దాన్ని కూడా ప్రిపేర్ చేస్తారు. సో ఈ సెట్ ఎంత ఉండాలి, తర్వాత దీన్ని VFXలో ఎంత ఎక్స్టెండ్ చేయాలి, లేకపోతే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి, ఈ ఎన్విరాన్మెంట్ ఎంత ఉంటుంది, విజువల్ ఎఫెక్ట్స్లో ఎంత క్రియేట్ చేయాలి, రియల్ వరల్డ్లో ఎంత ఉంటుంది అని ఆ డిస్కషన్ అంతా కూడా మనకి ప్రీ ప్రొడక్షన్లో జరుగుతుంది. అండ్ దెన్ ఈ బడ్జెటింగ్ ఆల్రెడీ మనం ఫిల్మ్ ప్రీ ప్రొడక్షన్లో లాగే ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఏంటంటే ప్రీ ప్రొడక్షన్లోనే బడ్జెటింగ్ అనేది డిసైడ్ అయిపోతుంది. అండ్ దెన్ ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్లో మనకి పోస్ట్ ప్రీ ప్రొడక్షన్ గురించి చెప్తాం. పోస్ట్ ప్రీ ప్రొడక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి విజువల్ ఎఫెక్ట్స్ పోస్ట్ ప్రీ ప్రొడక్షన్ ఉన్న టైంలో ఆల్రెడీ షూట్ జరగవచ్చు, లేకపోతే షూట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉండొచ్చు. బట్ ఈ స్టేజ్లో ఏమవుతుందంటే విజువల్ ఎఫెక్ట్స్ అనేది కంప్లీట్ విజువల్ ఎఫెక్ట్స్ ఏదైతే మనం క్రియేట్ చేయాలో అది ఇంకా క్రియేట్ చేసే స్థాయికి ఇంకా కంప్లీట్గా వెళ్ళాం. అలాగని చెప్పేసి మనం ఏంటంటే ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లోనూ కూడా లేవు. ఇక్కడ ఏం చేస్తామంటే ప్రీ ప్రొడక్షన్లో మనం చేసుకున్న మొత్తం అన్ని రకాల ప్లాన్స్ని బట్టి ఫిలిం షూట్కి మనం రెడీగా అవడం కోసం చేసేదంతా కూడా ఏంటంటే పోస్ట్ ప్రీ ప్రొడక్షన్. ఇది ప్రీ ప్రొడక్షన్ తర్వాత అంటే ఫిలిం ప్రీ ప్రొడక్షన్ తర్వాత చేసేదంతా ఇదంతా బిఫోర్ సెట్స్కి వెళ్ళే ముందు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ముందు చెప్పుకున్నట్టు ఒక వర్చువల్ షూటింగ్ జరగాలి అంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ రెడీగా ఉండాలి. ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ రెడీగా ఉండాలి అంటే దాన్ని మీరు ఏం చేస్తారంటే ఈ పోస్ట్ ప్రీ ప్రొడక్షన్లో అంటే విజువల్ ఎఫెక్ట్స్ పోస్ట్ ప్రీ ప్రొడక్షన్లో మీరు అది రెడీ చేసుకుని పెట్టుకుంటారు. ఇదే టైంలో ఏమవుతుందంటే మీరు ఇక షూట్కి సంబంధించి మొదలైండొచ్చు లేదని నేను చెప్పాను కదా, ఆ టైంలో ఏదైతే గ్రీన్ మ్యాట్తో చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ మ్యాట్తో షూట్ చేసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండొచ్చు ఏంటి అనేది ఆ కాన్సెప్ట్స్ అండ్ దాన్ని షూట్ చేసిన తర్వాత వచ్చే ఇన్ఫర్మేషన్ ఇలాంటివన్నీ కూడా మీరు పక్క నుంచి రెడీ చేసుకుంటూ ఉంటుంటారు. ఈ రెడీ చేసుకునేటప్పుడు మెయిన్లీ ఏముంటుందంటే డేటా మేనేజ్మెంట్. ఏంటంటే ఎక్కడి నుంచి ఏ డేటా వస్తుంది, మనం ఏ డేటా ఇవ్వాలి, మన స్టోరేజ్ ఏంటి, దానికి సంబంధించి దాన్ని ఎక్కడెక్కడ మనం స్టోరేజ్ అంతా చేసుకోవాలి, తర్వాత ఏంటంటే దాని క్లౌడ్ సిస్టమ్స్ ఇలాంటివన్నీ డిసైడ్ జరుగుతుంటాయి. అదో సీన్ సెగ్రిగేషన్ అంటే ప్రీ ప్రొడక్షన్లో ఇన్ని సీన్లు వచ్చాయి అని డిసైడ్ చేసుకున్నప్పుడు ఆ సీన్లో విజువల్ ఎఫెక్ట్స్ ఎంత ఉందని చెప్పి సెగ్రిగేషన్ అనేది పోస్ట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లోనే డిసైడ్ అవుతుందండి. ఆ తర్వాత ప్లేట్ ఇంటిగ్రేషన్ అంటే మనకు ఆల్రెడీ షూట్ నుంచి తెచ్చుకున్న ఏవైతే ఎక్స్ట్రా మెటీరియల్స్ అంటే యాక్టర్స్ ఉండే షూట్స్ కాకుండా బ్యాక్గ్రౌండ్ కోసం షూట్ చేసుకునేవి, రిఫరెన్స్ కోసం షూట్ చేసుకునేవి, ఆ తర్వాత HDRI ఫోటోగ్రఫీ ఉంటుంది అవి, ఇలాంటివి అన్నీ కూడా మనం ఏంటంటే ఈ ప్లేట్ ఇంటిగ్రేషన్ టైంలోనే మొత్తం ఇంటిగ్రేట్ చేసుకుంటాం. సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్లో ఏం చేస్తామంటే
ఒక విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీకి ఒక వర్క్ ఇచ్చినప్పుడు ఆ పైప్ లైన్ ప్రకారం ఈ సాఫ్ట్వేర్లో చేయాలని డిసైడ్ అయ్యాం కాబట్టి ఆ డిసిషన్ ప్రకారం మనం ఏ సాఫ్ట్వేర్లు వాడుకుంటున్నాం అనేది ఒక 10-15 సాఫ్ట్వేర్లు అనే దాన్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆ సాఫ్ట్వేర్లు ఏంటి అనేది కూడా ఈ పోస్ట్ ప్రీ ప్రొడక్షన్ టైంలోనే డిసైడ్ అవుతుంది. ఓకే, మాయా వాడదాం అనుకుంటున్నాం, లేదంటే న్యూక్ వాడదాం అనుకుంటున్నాం, లేదంటే ఇంకోటి అలా ఒక 10-15 సాఫ్ట్వేర్లు అనేది వాడాల్సి ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్లు ఏంటి అనేది కూడా పోస్ట్ ప్రీ ప్రొడక్షన్ టైంలో డిసైడ్ అవుతుంది. అండ్ దెన్ అసెట్ క్రియేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఇందాక చెప్పినట్టు వర్చువల్ ఎన్విరాన్మెంట్ కావాలంటే ఆ ఎన్విరాన్మెంట్ ఏంటి, అది సీజీలో చేయాల్సిన ఎన్విరాన్మెంట్ అదంతా కూడా ఏంటంటే 50% ఏదైతే క్రియేట్ చేసుకున్నారో దాని ఇంప్లిమెంటేషన్ అవి చేస్తూ ఉంటుంటారు పోస్ట్ ప్రీ ప్రొడక్షన్లో. సో డైరెక్టర్కి ఏంటంటే మొత్తం అంతా చూపించకపోయినా కొంచెం పోర్షన్ ఆఫ్ చూపించి ఓకే దీని లుక్ ఇది అని చెప్పడం కోసం ఇచ్చేది. సో ఆ టైంలో మనకి మోడల్స్, రిగ్స్, లైటింగ్ అండ్ రఫ్ కాంప్స్ ఇలాంటి ఎన్నో యాక్చువల్గా జరుగుతూ ఉంటుంటాయి. అన్నీ కూడా ఏంటంటే ఈ పోస్ట్ ప్రీ ప్రొడక్షన్ టైంలో జరుగుతుంది. అండ్ దెన్ ఆర్ఎండి అంటే మూవీస్ పరంగా ఎప్పుడు కూడా ఏంటంటే ఒక మూవీలో జరిగినట్టు ఇంకొక మూవీలో జరగకపోవచ్చు విజువల్ ఎఫెక్ట్స్ పరంగా. అలాంటప్పుడు ఒక డైరెక్టర్ అడిగాడు కదా, మనం వెంటనే ప్రొడక్షన్లో మొదలుపెట్టిపోయి ప్రొడక్షన్లో చేసేద్దాం అనేది ఎప్పుడు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన తెలుగులోనే చూసుకోండి, ఈగ మూవీకి ముందు తెలుగులో ఎప్పుడు అలాంటి మూవీ రాలేదు. సో దానివల్ల ఏంటంటే ఆ ఈగ క్యారెక్టర్ తయారు చేయడం కోసం రాజమౌళి గారు అండ్ దాని మొకటా కంపెనీ నుంచి పీ డ్రాపర్ కానీ లేకపోతే మిగతా కొంతమంది కాన్సెప్ట్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ ఏంటంటే ఫస్ట్ ఈగ ఎలా ఉండాలి అనేది ప్రీ ప్రొడక్షన్లో ఉండగానే డిసైడ్ చేయడం మొదలుపెట్టారు. సో ఈగ లుక్ రావడం కోసం ఆల్మోస్ట్ లైక్ 6 months 7 months పట్టింది. ఎందుకంటే అది ఈగ అనేది ఆ దాంట్లో హీరో, సో అది అందంగా ఉండాలి, పిల్లలను భయపెట్టకూడదు, ఇలాంటి రకరకాల కారణాలు ఉంటాయి. ఆ కారణం వల్ల ఏంటంటే సడన్గా మనం ఏం క్రియేట్ చేసేద్దాం, ఈగలా ఉండాలి అనుకుని రియల్ ఈగలా పెట్టేస్తే వర్కౌట్ అవ్వదు. దానికోసం ఏంటంటే ఒక R&D చేయాలి. ఓకే, ఇన్ని రకాల టెస్టులు చేయాలి, మోడల్స్ ఎలా ఉంటే బాగుంటుంది, తర్వాత దాని మీద లైటింగ్ ఎలా ఉంటే బాగుంటుంది, కరెక్ట్గా వర్కౌట్ అవుతుందా లేదా, మనకు ఉన్న సాఫ్ట్వేర్ మనకున్న థియరీ రెండు కరెక్ట్గా కనెక్ట్ అవుతుందా లేదా, ఇదంతా చేసేదంతా R&Dలో చేస్తాం. అండ్ దెన్ వర్క్ ఎలొకేషన్ అంటే మనకి షూట్లో ఏదైతే చేసింది ఉందో ఆ చేసింది అంతటినీ కలిపి మనకి ఏంటంటే ఇక్కడ స్టూడియోలో దాన్ని సెగ్రిగేట్ చేయాలి. అంటే ఈ డిపార్ట్మెంట్ ఎంత జరుగుతుంది, ఈ డిపార్ట్మెంట్ ఎంత జరుగుతుంది, దీనికి సంబంధించి ఇలా లీడ్స్ ఉంటారు, ఇలా ఆర్టిస్టులు ఉంటారు, ఎంతమంది సూపర్వైజర్లు ఉంటారు అని ఇన్హౌస్ సెగ్రిగేషన్ జరుగుతూ ఉంటుంది. ఇన్హౌస్ సెగ్రిగేషన్ జరగడం అది కూడా మనకి ఏంటంటే పోస్ట్ ప్రీ ప్రొడక్షన్లోనే చేస్తాం విజువల్ ఎఫెక్ట్స్లో. అండ్ దెన్ పోస్ట్ విజువలైజేషన్ అనేది ఇది ఇప్పటివరకు మనం చేసిన ఈ ప్లాన్స్, ప్రీ ప్రొడక్షన్లో చేసిన ప్లాన్స్, ఆ తర్వాత ఏంటంటే పోస్ట్ ప్రీ ప్రొడక్షన్లో చేసిన దాంట్లో మనకున్న రీసెర్చ్ అండ్ దెన్ మనం వర్క్ని బట్టి యాక్చువల్లీ మనం క్రియేట్ చేసిన రఫ్ కామ్స్ కానీ, రఫ్ లైటింగ్ కానీ, మాకప్స్ కానీ ఇవన్నిటిని కలుపుకొని ఏంటంటే ఓవరాల్గా విజువల్ ఎఫెక్ట్స్లో ఎంత ఉందో దానికి మనం ఏంటంటే ఒక శాంపుల్ లుక్ అనేది తయారు చేస్తాం. సో మీరు చాలా చోట్ల పోస్ట్ ప్రీ విజువలైజేషన్ అంటే మీకు యూట్యూబ్లో యాక్చువల్లీ చాలా వీడియోస్ వస్తాయి. ఏంటంటే ఒక చాలా రఫ్ మోడల్స్ ఉంటాయి, రఫ్ ఇమేజెస్ ఉంటాయి. అవన్నీ సంథింగ్ ఒక బ్లాస్ట్ ఉందంటే ఒక లో రెజల్యూషన్ బ్లాస్ట్లు ఇలాంటివన్నీ రకరకాలుగా ఉంటాయి. ఇవన్నిటిని ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ సైడ్ నుంచి డైరెక్టర్కి ఒక లుక్ ఇవ్వడం కోసం, ఒక 50-60% లుక్ ఇవ్వడం కోసం దాన్ని తయారు చేస్తారనమాట. నెక్స్ట్ స్టేజ్లో ఏమవుతుందంటే డైరెక్టర్ చూసిన తర్వాత ఓకే అనుకున్నప్పుడు మనం ఏంటంటే దాన్ని అప్పుడు ప్రొడక్షన్ స్టేజ్లో విజువల్ ఎఫెక్ట్స్ వెళ్తుంది. ఇంకా ప్రొడక్షన్ స్టేజ్ విషయానికి వచ్చాము అంటే ఇక్కడ మనకి అసలైన వర్క్ అనేది మొదలవుతుంది. ఇప్పటివరకు మీరు విన్న ఈ మోడలింగ్, టెక్స్చరింగ్, రిగ్గింగ్, లైటింగ్, యానిమేషన్, మ్యాట్ పెయింటింగ్, కాంపోజిటింగ్ ఇవన్నీ కూడా ఏంటంటే ఫైనల్గా జరిగేది ఆ మెయిన్ ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుంది. ఎన్నాళ్ళుగా ఫిల్మ్ ప్రొడక్షన్ నుంచి మనం ఏదైతే పోస్ట్ అనుకున్నామో అలాగే విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడక్షన్ నుంచి మనం ప్రీ ప్రొడక్షన్లో కానీ పోస్ట్ ప్రీ ప్రొడక్షన్లో కానీ ఏదైతే మనం ప్లాన్ చేసుకున్నామో అదంతా ఎగ్జిక్యూట్ చేసే టైం అనేది విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడక్షన్. విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడక్షన్లో బేసికలీ 2 types ఆఫ్ కింద డివైడ్ చేస్తారు. దాంట్లో ఒకటి ఏంటంటే 2D అండ్ 3D. 2Dలో వచ్చి మనకి ఏంటంటే ప్లేట్ బేస్డ్ అంటే ఏదైతే మీకు ఇంతకుముందు చెప్పానో సింగిల్ డైమెన్షన్ అనేది దాని ప్రకారం తీసుకునేది. దీంట్లో X and Y ఉంటుంది, దాని ప్రకారం చేసేది. దీంట్లో మ్యాట్ పెయింటింగ్స్ అండ్ దెన్ కాంపోస్టింగ్ వస్తుంది. అట్లాగే అడిషనల్గా కాంపోస్టింగ్ హెల్ప్ అవ్వడం కోసం రోటోస్ అని, అలాగే మ్యాచ్ మూవ్స్ అని, అండ్ దెన్ ప్రెప్ వర్క్ అంటే రకరకాల ఆబ్జెక్ట్స్ మనకు అవసరం లేని ఎన్నో వస్తూ ఉంటుంటాయి, వాటిని తీసేయడం కానీ లేకపోతే మనకు కావాల్సిన యాడ్ చేయడం కానీ, పెయింట్ చేయడం ద్వారా యాడ్ చేయడం లాంటివి కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా షాడోస్ ఉంటాయి, తీయాలి, అలాంటిదని ప్రెప్ వర్క్లో చేస్తాం. సో ఇలాంటివన్నీ కొంచెం 2Dలో జరుగుతాయి. ఇంకా రోటోలో ఏంటంటే మనకి ఏంటంటే ఇప్పుడు ఫోటోషాప్లో మీరు ఫర్గెట్ అబౌట్ ద ఫోటోషాప్.
రోటో వర్క్ ఏంటంటే మనం ఏదైనా ఒక ఇమేజ్లో, ఒక ఫోటోలో ఒక క్యారెక్టర్ మనకు కావాలి, మిగిలింది ఏది వద్దనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ని మనం ఏంటంటే మొత్తం ఎడ్జ్ అంతా సెలెక్ట్ చేసుకుని దాని ఎడ్జ్లన్నీ సెలెక్ట్ చేసుకుని మిగిలిన ఎన్విరాన్మెంట్ అంతా తీసేస్తాం. సో మన క్యారెక్టర్ మాత్రం ఉంటుంది. ఆ సెలెక్ట్ చేసుకుని దాన్ని సెపరేట్ చేసే ప్రాసెస్ని మనం రోటో అంటాం. ఓకే, రోటో గురించి నేను ప్రత్యేకంగా ఇందులో ఉండే ఈ ప్రొడక్షన్లో ఉండే ప్రతి దాని గురించి నేను ఒక సింగిల్ వీడియో చేసుకుంటూ వెళ్తాను. ఓకే, ఇదేంటంటే ఓవరాల్గా పైప్ లైన్ అంటే ఏంటనేది చూపించడం కోసం మాత్రమే. ఓకే, అండ్ దెన్ డిజిటల్ మ్యాట్ పెయింటింగ్స్ అంటే మనకి ఏంటంటే ఎన్విరాన్మెంట్స్ అవి తయారు చేయడం కోసం ఎక్కువగా వాడతాం. ఫోటోషాప్లోనే మోస్ట్ ఆఫ్ ది జాబ్ 95% ఆఫ్ ది జాబ్ ఫోటోషాప్లో ఉంటుంది. దీంట్లో ఏంటంటే రకరకాల ఇమేజెస్ని ఒకదాని తర్వాత ఒకటి ఒక సీక్వెన్షియల్ వేలో అరేంజ్ చేసి ఒక పెద్ద మనకి ఒక ఎన్విరాన్మెంట్ అనేది తయారు చేస్తారు. దాన్ని డిజిటల్ మ్యాట్ పెయింటింగ్ అంటారు. ఇది ఆ తర్వాత కాంపోస్టింగ్ అంటే మీరు 3D గురించి ఇంకా చెప్తాం మీకు. 3Dలో రకరకాల డిపార్ట్మెంట్స్ వచ్చి అన్ని రకాల అవుట్పుట్స్ని కలిపి కాంపోస్టింగ్లో మీరు ఏదైతే ఒక ఆడియన్స్ స్క్రీన్ మీద చూస్తున్నారో ఆ విజువల్ ఎఫెక్ట్స్ అవుట్పుట్ని క్రియేట్ చేసే డిపార్ట్మెంట్ కాంపోస్టింగ్. సో కాంపోస్టింగ్ ఈజ్ ద మోస్ట్ ఫైనల్ డిపార్ట్మెంట్ ఇన్ VFX. వాట్ ఎవర్ యూ డూ, అది మ్యాట్ పెయింటింగ్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, ఎన్ని మొత్తం కాంపోస్టింగ్లోనే మనకు మిక్స్ అవుతాయి. సో అది 2D గురించి. 3D గురించి వస్తే మోడలింగ్, లేఅవుట్, టెక్స్చరింగ్ అండ్ షేడింగ్, అండ్ దెన్ రిగ్గింగ్, యానిమేషన్ అండ్ లైటింగ్ అండ్ రెండర్. సో మోడలింగ్ సైడ్ వస్తే యాక్చువల్ ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ ఉండాలి అనుకున్నప్పుడు డైరెక్టర్ ఇన్స్ట్రక్షన్లో కానీ లేకపోతే క్యారెక్టర్ కానీ క్రియేషన్ కానీ ఉన్నప్పుడు అది 3Dలో డిజైన్ చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ దాన్ని ఏంటంటే మనకి ఎలా ఫిజికల్గా ఒక బాడీ ఉన్నట్టే ఆ బాడీని ఒక సాఫ్ట్వేర్లో తయారు చేస్తాం. ఒక మాయా, ఆటోడెస్క్, 3ds మ్యాక్స్ అని అలా రకరకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, బ్లెండర్, ఇలా చాలా 3D సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. డిపెండింగ్ ఆన్ ద పైప్ లైన్ బట్టి మనం ఏంటంటే ఆ బాడీని తయారు చేస్తాం. ఒక బాడీ తయారు చేసిన తర్వాత దాన్ని షూట్ చేసిన ఎన్విరాన్మెంట్లో పెట్టడం కానీ లేకపోతే మనం ఏదైతే ఫుల్గా CGలో మొత్తం విజువల్ ఎఫెక్ట్స్లో చేసిన ఎన్విరాన్మెంట్లో కానీ పెట్టడం జరుగుతుంది. ఇదే ఎన్విరాన్మెంట్ ఏంటంటే మోడలింగ్లో కూడా మనం డిజైన్ చేస్తాం. ఓకే, సో మొత్తం CG కాకుండా మీరు ఏంటంటే కొంచెం ఇన్ఫర్మేషన్ షూట్ చేసింది ఉంది, దాంట్లో మనం ఒక క్యారెక్టర్ని పెడదామని అనుకున్నాం. ఆ వేలో చెప్తాను. పెట్టాలనుకున్నప్పుడు ఈ బాడీకి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎన్విరాన్మెంట్లో పెట్టాలి అంటే ఆ ఎన్విరాన్మెంట్ మూమెంట్స్ ఈ బాడీకి ఏదైతే అటాచ్ చేయాలి అంటే ఈ మోడల్కి అటాచ్ చేయాలి అంటే దాన్ని కరెక్ట్గా మనకు మూమెంట్స్ అనేవి మ్యాచ్ చేయాలి. ఈ మూమెంట్స్ మ్యాచ్ చేయాలి అని అంటే మనం ఏం చేస్తామంటే కెమెరాలో ఉండే మొత్తం ఇన్ఫర్మేషన్ని, ట్రాక్ ఇన్ఫర్మేషన్ని స్కాన్ చేసుకోండి. దాన్ని మ్యాచ్ మూవింగ్ అంటారు. దాన్ని లేదంటే ట్రాకింగ్ అని కూడా అంటారు. మీకు బేసిక్ ట్రాకింగ్ అనేది కొన్ని సాఫ్ట్వేర్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే 2Dలో జరిగేది అయితే 2Dలో చేస్తారు, అంటే కాంపోస్టింగ్లో చేస్తారు. లేదంటే దానికి ప్రత్యేకంగా సాఫ్ట్వేర్స్ ఉంటాయి మ్యాచ్ మూవింగ్కి. 3D మొత్తం ఇన్డెప్త్ 3D ట్రాకింగ్తో వస్తాయి. సో ఫుల్ పెద్దగా మీకు కెమెరాలో ఉండే మూవ్మెంట్ని అవి స్కాన్ చేసి ఒక రిజల్ట్ ఇస్తాయి. ఈ రిజల్ట్తో మీరు ఏం చేస్తారంటే 3Dలో ఉండే ఒక సాఫ్ట్వేర్కి ఈ మోడల్ని ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే షూట్ చేసిన ఆ యానిమేషన్ మూమెంట్కి, ఆ కెమెరా మూమెంట్కి ఈ మోడల్ అనేది కరెక్ట్గా అక్కడ కూర్చోగలుగుతుంది. నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే మూమెంట్ మ్యాచ్ అయిన తర్వాత ఈ మోడల్ ఏదైతే ఉందో దానికంటూ ఒక ఎక్స్ప్రెషన్స్ అని లేకపోతే దానికంటూ బిహేవియర్ అని ఒక వాకింగ్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైగర్ ఉందనుకోండి, ఆ టైగర్ అయితే ఎవరైనా అటాక్ చేస్తుంది, ఆ సీన్లో అటాక్ చేస్తుంది అని అంటే షూట్లో ఏం చేస్తారంటే నిజంగా టైగర్ ఉందనుకుని ఒక రియాక్షన్తో యాక్ట్ చేస్తారు. ఇప్పుడు ఆ రియాక్షన్ అనేది కరెక్ట్గా సింక్ అవ్వాలి అంటే మూమెంట్ ఆల్రెడీ మనం మ్యాచ్ చేసాం. ఏ మూమెంట్? కెమెరా మూమెంట్ అనేది ఈ టైగర్ అనే బాడీకి మ్యాచ్ చేసాం. ఇప్పుడు ఈ టైగర్ ఇలా జంప్ అయింది, తన మీద పడింది అనుకున్న దానికి మ్యాచ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే యానిమేషన్ చేస్తామండి. యానిమేషన్ అనేది అక్కడ మనకి 3Dలో ఒక పార్ట్లో జరుగుతూ ఉంటుంది. సెకండ్ పార్ట్లో ఏం జరుగుతూ ఉంటుంది? యానిమేషన్ అంటే మూమెంట్స్. అంటే ఈ టైగర్ ఇక్కడ నుంచి ఇలా జంప్ అయింది, ఈ టైంలో ఈ పంజా ఎత్తింది, ఈ టైంలో నోరు తెచ్చింది, ఈ టైంలో తన మీద పడింది, మొత్తం ఇదంతా కూడా ఏంటంటే అది యానిమేషన్లో చేస్తూ ఉంటారు. సైమల్టేనియస్గా అదే టైంలో ఏం చేస్తారంటే ఈ మీకు క్యారెక్టర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. అంటే ఈ టైగర్కి సంబంధించి అది ఆ బాడీ కలర్ ఏంటి, దాని చుట్టూ లేదంటే దాని పై ఉండే చిన్న చిన్న వెంట్రుకలు ఉంటాయి కదా, అది ఎంత డెప్త్ ఉన్నాయి, లేకపోతే ఆ టైగర్ ఏంటి బుర్రలో ఏమైనా దొల్లి ఉందా, లేదంటే నేల మీద మట్టి ఏమన్నా అంటుకుందా, ఇలాంటివి మొత్తం డెసిషన్ చేయడానికి టెక్స్చరింగ్ అండ్ షేడింగ్లో చేస్తారు ఇదంతా. సో బేసికలీ మీకు ఏంటంటే టెక్స్చరింగ్ అండ్ షేడింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి ఆ టైగర్ అనేది మీకు ఒక లుక్ వస్తుంది. ఓకే, ఈ టైగర్ అని అబ్జర్వ్ చేయగలిగేంతగా ఒక లుక్ వస్తుంది. కానీ లుక్ వస్తుంది తర్వాత మీకు ఏంటంటే దాన్ని ఇంతకుముందు మనం మ్యాచ్ మూవ్ చేస్తున్నాం కదా, ఒక పక్కకి ఆ ఇన్ఫర్మేషన్ చాలా మ్యాచ్ మూవ్ చేసి ఉంది కదా, ఈ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకుని దాన్ని ఏం చేస్తారంటే లైటింగ్ సాఫ్ట్వేర్లోకి తీసుకెళ్తారు.
ఈ లైటింగ్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళేటప్పటికి మనం ఒక సైడ్ యానిమేషన్ జరుగుతుందని చెప్పాం కదా, దాని ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొస్తాం. దానివల్ల ఏంటంటే లైటింగ్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళేటప్పటికి బేసికల్ ఆ టైగర్కి సంబంధించిన ప్రతి ఫీచరు రెడీగా ఉంటుంది అనమాట. ఎక్సెప్ట్ రియల్ వరల్డ్లో పెట్టడానికి అవసరమయ్యే తప్పితే మిగతా అన్నీ రెడీగా ఉంటాయి. అంటే టైగర్ ఎలా ఉందో రెడీగా ఉంది, టైగర్కి ఉండే మోషన్ అంటే దాని మూమెంట్ అన్నీ రెడీగా ఉన్నాయి, టైగర్ స్కిన్ కానీ టెక్స్చర్ కానీ లేకపోతే దాని రియాక్షన్స్ కానీ అన్నీ రెడీగా ఉన్నాయి. కానీ రియల్ వరల్డ్లో అంటే షూట్ చేసిన ఆ కెమెరా ఇన్పుట్లో పెట్టాలి అంటే ఆ కెమెరాలో ఉండే ఇన్పుట్లో ఎలాంటి లైటింగ్స్ వాడారు దాన్ని బేస్ చేసుకుని మనకి లైటింగ్ సాఫ్ట్వేర్లో ఏం చేస్తారంటే ఆ టైగర్ని తీసుకొచ్చి పెట్టి దానికి సంబంధించి లైటింగ్ అన్నీ అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఇంకా ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తారు. అంటే జుట్టు ఇంకొంచెం ఈ టైప్ ఆఫ్ మెటీరియల్తో ఉండాలి ఉంటే ఇక్కడ ఈ లైటింగ్ ఎలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జుట్టు అనేది అంటే కైండ్ ఆఫ్ గ్లాస్ మెటీరియల్ లాంటిదండి. ఇప్పుడు టైగర్ది అయితే హ్యూమన్ జుట్టు ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, తర్వాత స్ట్రాంగ్ ఐ మీన్ లైక్ ఒపేక్గా ఉంటుంది. ఒపేక్గా అంటే మీకు లైట్ వేస్తే మోస్ట్లీ పాస్ అవుతుంది, కానీ టైగర్ అనే వాటికి ఏంటంటే కొంచెం గ్లాసీగా ఉంటుంది, సో పాస్ అవుతూ ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది అంతా మనకేమో ముందే రీసెర్చ్ జరిగింది కాబట్టి లైటింగ్ సాఫ్ట్వేర్లో దానికి అనుగుణంగా లైటింగ్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లైట్ మీద మీరు చేయి పెడితే యాక్చువల్గా ఏంటంటే మీకు చేయి అంతా ఇలా రెడ్గా కనిపించడం లాంటివి జరుగుతూ ఉంటుంటాయి. ఎందువల్ల అంటే మీ ఈ స్కిన్కి అనేదానికి లైటింగ్ సంబంధించి అది అబ్జర్వ్ చేసుకునే ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అలా లైఫ్లో మనం ఎన్నో క్యారెక్టర్స్ చూస్తాం, ఎన్నో క్రియేచర్స్ చూస్తాం. సో దాన్ని డిపెండ్ చేసుకుని స్టడీ చేసుకుని దానికి వచ్చే లైటింగ్ అంతటిని అప్లై చేసేది ఈ లైటింగ్ అండ్ రెండర్లోనే జరుగుతుంది. రెండరింగ్ అంటే ఒక్కసారి మొత్తం 3Dకి సంబంధించిన వర్క్ అంతా అయిపోయినప్పుడు ఫైనల్గా కాంపోస్టింగ్ టీమ్కి ఇది ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తారంటే కాంపోస్టింగ్ టీం వాళ్ళు దాన్ని రియల్ వరల్డ్ ఫుటేజ్కి తగ్గట్టుగా అన్ని రకాల డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్స్తో, అంటే అన్ని రకాల 3D డిపార్ట్మెంట్స్ కానీ లేకపోతే డిజిటల్ మ్యాట్ పెన్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ మిక్స్ చేసుకుని యూజ్ చేసుకుని రియలిస్టిక్ లుక్ అంటే ఇంకా ఆ టైగర్ని మీరు లైటింగ్లో ఆల్మోస్ట్ ఒక 85% లుక్ వచ్చేస్తుంది. బట్ మీరు 15% లుక్ అంటే రియల్ వరల్డ్కి ఇది రియల్ టైగర్ అని నమ్మగలిగే విధంగా చేయాలంటే అప్పుడు కాంపోస్టింగ్లో మీరు ఏంటంటే ఇంప్లిమెంటేషన్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు రియల్ వరల్డ్లో ఏంటంటే ఏదైనా ఆబ్జెక్ట్ చూసినట్టే దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ ఒకలా ఉంటుంది, దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ ఏంటంటే కొంచెం బ్లర్రీగా ఉంటుంది, మసగ్గా అలా ఉంటుంది. సో అది క్రియేట్ చేయాలంటే మీరు ఏంటంటే కాంపోస్టింగ్లో చేస్తాం. అలాగే ఏంటంటే రియల్ వరల్డ్లో ఒక ఆబ్జెక్ట్ అనేది పరిగెడుతుందంటే మన కన్నుకు ఉన్న ఇదిని బట్టి మనకు ఏంటంటే షార్ప్గా చూస్తాం. కానీ కెమెరాలో ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ బ్లర్ వస్తుంది. ఆ బ్లర్ని క్యాలిక్యులేట్ చేసి దానికి తగ్గట్టుగా కాంపోస్టింగ్లో ఏంటంటే మనం మ్యాచ్ చేయాలి. ఇలాంటివన్నీ కూడా కాంపోస్టింగ్లో చేస్తాం. సో లైటింగ్ అనేది 3D నుంచి వచ్చే ఫైనల్ అవుట్పుట్ ఎప్పుడు లైటింగ్ నుంచి వస్తుంది. ఓవరాల్ విజువల్ ఎఫెక్ట్స్ నుంచి వచ్చే లైటింగ్ అవుట్పుట్ ఎప్పుడు కూడా కాంపోస్టింగ్ నుంచి వస్తుంది. అట్లా సో లైటింగ్ నుంచి రెండో నుంచి వచ్చేసి ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ని మనం కాంపోస్టింగ్లో పెడతాం. అండ్ దెన్ అక్కడితో ఏంటంటే మనకి విజువల్ ఎఫెక్ట్స్ సంబంధించి మెయిన్ ప్రొడక్షన్ అయిపోయింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ అని అనకూడదు కాబట్టి విజువల్ ఎఫెక్ట్సే పోస్ట్ ప్రొడక్షన్ కాబట్టి దీంట్లో ఏంటంటే లాస్ట్లో ఉండే మనకి స్టెప్ ఒకటి ఉంది. అదేంటంటే క్వాలిటీ చెకింగ్. ఒక క్లయింట్ అనేవాడు మన దగ్గర నుంచి వర్క్ తీసుకుంటాడంటే ఇక్కడ క్లయింట్ అంటే స్టూడియో అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, లేదంటే ఇదే విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ ఇంకో విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ కోసం వర్క్ చేస్తుంటే కనుక మనకు ఆ పెద్ద విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ ఈ చిన్న విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీకి క్లయింట్ ఉంటుంది. సో వాళ్ళకి కానీ మనం వర్క్ ఇచ్చేటప్పుడు ఆ క్లయింట్ అనేవాడికి నచ్చేలా వర్క్ ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఉన్న క్వాలిటీ అంతా టెస్ట్ చేస్తారు. సో అది ఆ రియల్ ఫుటేజ్ కానీ మ్యాచ్ అవుతుందా, లేకపోతే దాని పక్కన కానీ దాని ముందు కానీ ఉన్న షాట్లన్నింటికి ఆ సీక్వెన్స్ కంటిన్యూటీలో దాని రియాక్షన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా ఏంటంటే క్వాలిటీ చెకింగ్లోనే టెస్ట్ చేస్తారు. క్వాలిటీ చెకింగ్ ఒకసారి అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ స్టేజ్లో ఏంటంటే క్లయింట్కి పంపిస్తాం. క్లయింట్కి పంపించేటప్పుడు అప్రూవల్ అన్నీ జరుగుతాయి, అప్రూవల్స్ అండ్ సబ్మిషన్స్. ఈ సబ్మిషన్ అయిపోయిన తర్వాత అప్రూవల్ అంటే క్లయింట్కి నచ్చితే మనకి ఓకే ఇది నచ్చింది అని అంటారు. ఆ తర్వాత ఆ షార్ట్ అయిపోయినట్టు అందరితో. లేదు అంటే మనకు కరెక్షన్స్ చెప్తారు, అది మళ్ళీ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీకి వస్తుంది. దానికి సంబంధించి ఏమైనా చేంజెస్ చేయాలంటే ఓకే కాంపోస్టింగ్లో ఈ ప్రాబ్లం ఉంది అంటే కాంపోస్టింగ్లో చేస్తాం. లేదు లైటింగ్లో ఈ ప్రాబ్లం ఉంది అంటే మళ్ళీ లేదు నాకు ఈ మూమెంట్ నచ్చలేదు అని అంటే యానిమేషన్కి వెళ్తాం. లేదు నాకు ఇక్కడ లైటింగ్ కరెక్ట్గా లేదంటే లైటింగ్లో చేస్తాం. అలా ఆ స్టేజెస్ని బట్టి క్లయింట్ చెప్పే కరెక్షన్ బట్టి మనం ఏంటంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళడం రావడం. సో అది ఫైనల్గా క్వాలిటీ చెక్ అప్రూవల్ అయ్యే వరకు క్లయింట్తో వర్క్ అని చేస్తూ ఉంటుంటాం. సో అది ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్లో వచ్చేది డెలివరీ. ఒక్కసారి విజువల్ ఎఫెక్ట్స్ నుంచి డెలివరీ అయిపోయింది అంటే దట్స్ ఇట్, ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అని చెప్పడం కోసం. సో అది వచ్చి మనకి విజువల్ ఎఫెక్ట్స్ ప్రొడక్షన్ అండ్ అప్రూవల్ స్టేజ్లో జరిగేది. సో బేసిక్ ఐడియా ఆఫ్ ద విజువల్ ఎఫెక్ట్స్ పైప్లైన్ అంటే ఎలా ఉంటుంది. అండ్ దెన్ మీకు మెయిన్లీ నేను చెప్పాల్సింది ఏదైనా ఉంది అంటే కనుక సాఫ్ట్వేర్స్ గురించి. ఆ తర్వాత ఏంటంటే ఇన్డెప్త్గా మన పైప్లైన్లో ప్రతి స్టెప్ని ఇంకా ఇన్డెప్త్గా చెప్పాలి. సో దానికోసం నేను మళ్ళీ మీకు ఏం చేస్తానంటే
3Dలో ఉండేది, 2Dలో ఉండేది, అలాగే ఏంటంటే ప్రీ ప్రొడక్షన్ టైంలో ఉండేది, పోస్ట్ ప్రీ ప్రొడక్షన్లో టైం ఉండేది. ప్రతిదీ ఇంకా ఒక్కొక్కటి విడిగా చెప్పుకుంటూ వెళ్తాను. ఈరోజు నేను చెప్పింది ఇలా ఫాస్ట్గా చెప్పాను, లేకపోతే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది అనుకుంటే ప్లీజ్ దయచేసి కామెంట్ పెట్టండి. అట్లాగే ఏంటంటే నేను ఈరోజు చెప్పేది బోత్ రెండు కలిపి ఫిల్మ్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్. దానివల్ల ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్స్ కంపల్సరీగా ఉంటాయి. ఓకే, సో ఇది ఓవరాల్ ఐడియా మాత్రమే. ఎందుకంటే చాలా పెద్ద వీడియోలు అయిపోతున్నాయండి, అందుకని నేను డిస్టర్బెన్స్ కలిగించుకోవడం కోసం ఒక రీజనబుల్ లెంత్లోనే క్రియేట్ చేస్తున్నాను. అయినా ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి నాకు యాక్చువల్లీ ఏంటంటే ఇంత పెద్ద వీడియోలు అయిపోతున్నాయి. అండ్ దెన్ ఫాస్ట్గా మాట్లాడడం వల్ల నాకు ఏంటంటే కొంచెం ఆయాసం వస్తుంది. సారీ ఫర్ దట్. సో నెక్స్ట్ స్టేజ్లో నేను ఏం చేస్తానంటే యాక్చువల్గా ప్రీ ప్రొడక్షన్ని కొంచెం డీటెయిల్గా చెప్తాను, పోస్ట్ ప్రొడక్షన్ గురించి కూడా కొంచెం చెప్తాను. పోస్ట్ ప్రీ ప్రొడక్షన్ గురించి. అండ్ దెన్ మన మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ప్రొడక్షన్ అండ్ అప్రూవల్. ఓకే, సో నేను ఒకవేళ ప్రీ ప్రొడక్షన్ గురించి పోస్ట్ ప్రీ ప్రొడక్షన్ గురించి వీడియో చేయకపోయినా ఏమనుకోవద్దు. బట్ ప్రొడక్షన్ అండ్ అప్రూవల్ అనేది మేము మెయిన్ కాన్సన్ట్రేషన్ కాబట్టి, విజువల్ ఎఫెక్ట్స్ దాంట్లో మనకి మెయిన్గా నేర్చుకోవాల్సింది అది కాబట్టి ఆ విధంగా మనం మెయిన్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నేను వీడియో చేస్తాం. సో ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ అనేది ఏంటంటే మనం కొంచెం లేట్గా నేర్చుకోవచ్చు. అలాగే ప్రొడక్షన్ గురించి నేను వీడియోలు చెప్తున్నప్పుడు మీకు ఏంటంటే మోస్ట్ టెర్మినాలజీ అనేది ఒక్కొక్కటి వస్తూ ఉంటుంటాయి కాబట్టి, సో ఆటోమేటిక్గా మీకు ప్రీ ప్రొడక్షన్ గురించి పోస్ట్ ప్రీ ప్రొడక్షన్ గురించి అర్థమవుతూ ఉంటుంది. సో దాని మీద ఎక్కువ నేను స్ట్రెస్ చేయను. నా మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా ఏంటంటే మీకు ఆ సాఫ్ట్వేర్ స్ట్రక్చర్ ఇదంతా చెప్పాలి. తర్వాత ఏంటంటే డిపార్ట్మెంటల్ స్ట్రక్చర్, అంటే మార్నింగ్లో ఏం చేయాలి, అసలు ఎలాంటి రకాల మనకి ఏంటిది రిస్కులు ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి, ఇవన్నీ చెప్పాలి. అలాగే లేఅవుట్ అంటే ఏంటి, మ్యాచ్ మూవ్ అంటే ఏంటి, ఇంకా కరెక్ట్గా దాంట్లో ఏ సాఫ్ట్వేర్లు వాడతారు, ఇదంతా మనం ఏంటంటే చాలా కోర్ లోపలికి వెళ్తూ ఉంటాం. సో ఎవరైనా సరే వీడియో చూసే వాళ్ళకి ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు దయచేసి ఈ ఒక్క విషయం అర్థం చేసుకోండి. వీడియోలు ఎంత ఉన్నాయి అలాగని చెప్పేసి మీరేమీ నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అనుకుంటే చూడండి, లేదు వేస్ట్ అనుకుంటే వదిలేయండి. కాకపోతే ఏంటంటే నేను చెప్పే ప్రతిదీ కూడా ఏంటంటే ఎక్స్పీరియన్స్ ప్రకారం, తర్వాత ఏంటంటే రియల్ వరల్డ్ ప్రకారం, దాన్ని బట్టి నేను రీసెర్చ్ చేసింది అంతా చెప్తున్నాను మీకు. సో లెంత్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మనం ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను చెప్పేది కూడా చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ అండి. దీంట్లో ఏమన్నా రిపీట్ అవుతుంది అని అనిపించినా కూడా నాకు వెంటనే స్ట్రైక్ చేయండి నాకు, అంటే మీరు కామెంట్లో కూడా పెట్టండి. దానివల్ల ఏంటంటే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు నేను ఇంకా కొంచెం క్లారిటీగా ఇస్తాను. నేను ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం కొంచెం రఫ్గానే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంటాను. సో దాన్ని బట్టి మీరు ఏంటంటే రఫ్గా ఉందని అని మీకు అనిపిస్తే, అర్థం అవ్వలేదు అనిపిస్తే దయచేసి కామెంట్ వెంటనే పెట్టండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మీకు విజువల్ ఎఫెక్ట్స్ పైప్లైన్ గురించి ఇంకా క్లియర్గా ఇన్-డెప్త్గా వెళ్తున్నాం. అంటే రియల్ వరల్డ్లోకి ఇప్పుడు మనం యాక్చువల్ రియల్ డెప్త్లోకి వెళ్తున్నాం. సో దట్ ఈజ్ ఇంట్రడక్షన్ ఫర్ పైప్లైన్. ఓకే, థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.